నీట్ పరీక్షల అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ నిర్వహించాయి. నీట్ పరీక్షల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ భూపతి, చాలా చిన్నపిల్లలు, వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా ఉండరు, ఆ పిల్లలు కూడా మనకు ఆ ర్యాలీలో కనబడుతున్నారు విజువల్స్లో. ఏం జరుగుతుంది మొత్తానికి? ఇది నీటా చీటా అనేది భారతదేశం అంతటా కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్. ఏం జరుగుతుంది? ర్యాలీ అప్డేట్స్ ఏంటి? హరి, ఇప్పటికే నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థి సంఘాలన్నీ కూడా దాదాపు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో సుమారు 12 విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు నారాయణగూడ చౌరస్తా నుంచి లిబర్టీ చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టాయి. నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఇక అంతేకాకుండా నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించడంతో పాటు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఖచ్చితంగా జరిగినటువంటి తప్పులను ఒప్పుకొని బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా సూచిస్తారు. గత నెలలో జరిగినటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో అందులో దాదాపు 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, అంతేకాకుండా సుమారు 6గురికి 720 మార్కుల నుంచి 720 మార్కులు రావటం కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో విద్యార్థులకు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా జరిగేటువంటి నీట్ పరీక్షను కూడా ప్రస్తుతం ఏదైతే రాష్ట్రాలకు అప్పగించాలి, గతంలో ఉన్నటువంటి విధానం ద్వారానే నడిపించాలని కూడా సూచిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా, ఇటు విద్యార్థి సంఘాల నేతలు కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? సార్, ఇప్పుడు నీటి విషయంలో అన్యాయం జరిగింది, దేశం మొత్తం వ్యతిరేకిస్తుంది. కానీ మోడీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మోడీ ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఎందుకు వ్యతిరేకించలేదు? ఎవరైతే చైర్మన్ ఉన్నో వాళ్ళని సస్పెండ్ చేయాలి, మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ పెట్టాలి. ఎందుకంటే ఎవరైతే చదువుకురో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇక -పాయింట్ మార్కులు తెచ్చి కూడా కావాలని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ ఎక్కడ పోతుంది వ్యవహారం? చదువుకున్న విద్యార్థి మొత్తం అన్యాయం అవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఒకసారి దీన్ని ఓపెన్ చేయాల్సిందే, మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాల్సిందే. అన్యాయం ఎవరైతే అన్యాయం చేసారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలాంటి అవకతవకలు జరగలేదు, చాలా పారదర్శకంగా ఈ పరీక్షలు జరిగాయి అని మరొకసారి కూడా ఈ పరీక్ష నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ కావచ్చు. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ నిజంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేయకపోతే ఎందుకు 20 గ్రేస్ మార్కులు కలిపింది? మొదటి డిమాండ్. రెండవది, ఈరోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకత లేకుండా ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతుంది. దీన్ని ఖచ్చితంగా అన్ని విద్యార్థుల సంఘాలు ఖండిస్తున్నాము. నరేంద్ర మోడీ ఇవన్నీ లేకుండా మన్ కీ బాత్ అని చెప్తున్నాడు. మన్ కీ బాత్ సంబంధించి ఎందుకు విద్యార్థుల సంబంధించిన సమస్య మీద ఎందుకు స్పందించలేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా నరేంద్ర మోడీకి రాజకీయాలే తప్ప విద్యార్థుల భవిష్యత్తు కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించిన డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ని తక్షణమే విధుల నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈరోజు అన్ని యువజన విద్యార్థి సంఘాల పక్షాన మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రధానంగా ఈ నీట్ యూజీ 2024ని రద్దు చేయాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మొత్తం కూడా రద్దు చేసి ఈ పరీక్ష పెట్టే అధికారం ఓన్లీ రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 14 రోజులు అవుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా అధర్మంగా వ్యవహరిస్తూ ఉంది, నీతి లేకుండా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ స్పందించి దేశ ప్రజలకు, విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయ కుట్రతోనే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఈరోజు అవకతవకలు జరగలేదని చెప్తే 30 లక్షలకు స్కామ్ జరిగిందని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మీడియా పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ చెప్తున్నాయి. ఒకటే, ఈరోజు స్కామ్ జరగలేదని మాట్లాడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి స్కామ్ జరగకపోతే బైక్ బై 720, 719, 719 ఎట్లా బైక్ బై రాగలుగుతాం అనేది మేము విద్యార్థి సంఘాలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇది ఒక ఎన్టీఏ లేదా నీటికి సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే విధంగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి లేదా జాంబ్లింగ్ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మీరు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున రోడ్ ఎక్కుతా ఉన్నాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. లిబర్టీ చౌరస్తా వరకు కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. హరి, రైట్ కిరణ్ భూపతి. ప్రతి సంఘాలను